హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఏందన్న ఫుల్ జోష్లో ఉన్నాం ఈరోజు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బ్యూటిఫుల్ ఈవినింగ్ అనమాట ఇక్కడ మన హైదరాబాద్లో. అండ్ ఒక లవ్లీ మోటార్ సైకిల్, ద ఇటాలియన్ స్టాలియన్ అని చెప్పాలనిపిస్తుంది, కానీ ఇది ఇండియన్ స్టాలియన్. ఎందుకంటే ఈ బ్లాక్ స్టాలియన్ అసలు లుక్స్ అబ్సల్యూట్లీ అదర్స్ అనమాట. ఎందుకంటే N250 ఒక మేజర్ అప్డేట్ అండ్ మేజర్ ఓవర్హాల్, మేజర్ అప్గ్రేడ్ అనేది వచ్చేసింది. అండ్ పల్సర్కి అప్గ్రేడ్ అంటేనే సంబరాలు అనమాట అందరు స్పోర్ట్ బైక్ లవర్స్కి. సో ఈసారి ఎటువంటి అప్డేట్స్ వాళ్ళు ఆఫర్ చేశారు, దీనివల్ల మనకేం ఉపయోగం అనేది ఈ వీడియోలో మనం చూస్తున్నాం. సో దీనికి నేను చెప్పాల్సింది ఒకటే లైన్ స్టేట్మెంట్ అనమాట. ఫెంటాస్టిక్ 4 అప్డేట్ ఇచ్చారని నేను చెప్పదలుచుకుంటున్నా. ఏమేమి అప్డేట్స్ అంటే, ఫస్ట్ USD ఫోక్స్ టు ఆఫర్ సూపర్బ్ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్, రైట్ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ అండ్ బెటర్ కార్నరింగ్ కేపబిలిటీ అనమాట. ఈ యొక్క ఇంజిన్కి పర్ఫెక్ట్ కాంప్లిమెంట్. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఫుల్ డిజిటల్ కన్సోల్ ఏదైతే 200 NS దాంట్లో దొరికిందో అండ్ 160 NSలో ఆఫర్ చేశారో అదే ఫుల్ డిజిటల్ కన్సోల్ విత్ టర్న్ బై టర్న్ నావిగేషన్ ఆఫర్ చేశారు. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫర్ చేశారు. ట్రాక్షన్ కంట్రోల్ గురించి నేను కాసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, వైడర్ రేర్ టైర్ ఆఫర్ చేశారు. 140 సెక్షన్ రేర్ టైర్ ఆఫర్ చేయడం వల్ల మనకి బెటర్ రోడ్ గ్రిప్ లభిస్తుంది అని మనం అనుకోవచ్చు. అండ్ ఇంకొక ఎక్స్ట్రా బోనస్ అప్డేట్ కూడా ఉంది. అదేంటంటే, బ్యాక్గ్రౌండ్ స్కోర్. మన KGFకి రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్లో ఎలివేషన్ ఇస్తుందో ఇది డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ ఈసారి ఆఫర్ చేశారు. దే హ్యావ్ డన్ అవే విత్ ది అండర్ బెల్లీ ఎగ్జాస్ట్. సో దీని యొక్క సౌండ్ మనం ఇప్పుడు విందాము. సో మీరు చూడొచ్చు, ఒక మంచి సాఫ్ట్ బేస్ హెవీ ఎగ్జాస్ట్ నోట్ అనేది మనకి వస్తుంది, మరీ డిస్టార్షన్ లేకుండా. సో మీరు చూసినట్లయితే ఒక మంచి గ్రంట్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. ఆ మంచి స్పోర్టీ ఎగ్జాస్ట్ నోట్ అనేది కూడా మనకి ఆఫర్ చేస్తుంది. గ్రాఫిక్స్ కూడా కొత్త గ్రాఫిక్స్ ఆఫర్ చేశారు. అండ్ దీంతోపాటు ఇంకా 2 న్యూ కలర్స్ ఉన్నాయి, వైట్ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి. సో నాకు ఎక్కువగా నచ్చింది అయితే ఇదండి. అసలు నెక్స్ట్ లెవెల్ లుక్స్ అనమాట, ఎలివేట్ అవుతుంది. ఇంకొకటి నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ఏంటంటే, మీరు ముందు హెడ్ ల్యాంప్ చూసినట్లయితే అఫ్కోర్స్ మన పల్సర్ N250లో ఈ హెడ్ ల్యాంప్ డిజైన్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయబడింది. LED DRLs కానివ్వండి అండ్ మల్టీ ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనమాట. ఫర్ హై బీమ్ లో బీమ్ రెండింటికి కలిపి. దానివల్ల వెయిట్ సేవింగ్స్ వస్తాయి అండ్ బ్యాటరీ పైన తక్కువ లోడ్ పడుతుంది. లైట్ త్రో కూడా కన్సిస్టెంట్గా ఉంటుందన్నమాట. అండ్ LED DRLs చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదే డిజైన్ లాంగ్వేజ్ మీరు రీసెంట్ టైమ్స్లో మీరు చూసిండొచ్చు. ఒక హైయర్ కెపాసిటీ స్ట్రీట్ ఫైటర్ మోటార్ సైకిల్ Yamaha MT-09 చూస్తే కూడా మీకు ఇదే డిజైన్ లాంగ్వేజ్ మీకు గుర్తు రావచ్చు. అది మేక్స్ అస్ ఫీల్ ప్రౌడ్ యాజ్ ఇండియన్ మోటార్ హెడ్స్. అంటే మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి క్యూస్ తీసుకొని వేరే వాళ్ళు చేస్తున్నారంటే అది రియలీ ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఇంకోటి, నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు కూడా పల్సర్ నడిపించుకుంటూ హ్యాపీగా వెళ్ళే ఒక పర్సన్ నేను చూశాను. అప్పుడు వరల్డ్స్ ఫేవరెట్ ఇండియన్ పల్సర్ అనేది ఎందుకు ఆ నేమ్ వచ్చిందనేది నేను రియలైజ్ అయినాను. అప్పుడు అఫ్కోర్స్ కాలర్ ఎగిరేసుకొని మన ఇండియన్ బ్రాండ్ వేరే కంట్రీస్లో వెళ్ళి డామినేట్ చేస్తుందంటే అది హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్, హమారా బజాజ్ అనమాట అండ్ దేర్ R&D టీమ్. అండ్ ఇప్పుడు మనము దీని యొక్క కొన్ని ఎలిమెంట్స్ అండ్ ఫీచర్స్ స్పెక్స్ మనం త్వరగా చూసేసుకుందాము. ఫస్ట్ ఏమో మనకి USD ఫోక్స్ 37mm USD ఫోక్స్ అనమాట. అండ్ దీంతోపాటు మనకి 300 mm పెట్రోల్ డిస్క్ ఆఫర్ చేయబడింది, విచ్ ఆఫర్స్ బెటర్ హీట్ డిసిపేషన్ అండ్ బెటర్ బ్రేకింగ్ ఎఫికసీ త్రూ అవుట్ ద డే. గ్రిమెకా బ్రేక్ క్యాలిపర్స్తో పాటు మనకి ఆఫర్ చేయబడింది. నెక్స్ట్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్లయితే 14 లీటర్ ట్యాంక్ కెపాసిటీ, బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో, టూరింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బజాజ్ యూజువల్లీ ఫ్యూల్ ఎఫిషియెంట్ మోటార్ సైకిల్స్ చేస్తారు కాబట్టి కపుల్డ్ విత్ ట్యాంక్ కెపాసిటీ మనకి మంచి ట్యాంక్ రేంజ్ అనేది లభిస్తుంది. ఇది E20 కంప్లైంట్ అనమాట. సో ఎథనాల్ బెనిఫిట్స్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పేశాను. ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఆక్సిజన్ లెవెల్, సో బెటర్ ఫ్యూల్ ది కంబషన్ ఎఫిషియన్సీ ఇట్ విల్ ఆప్టమైజ్ అనమాట. దాంతోపాటు మనకి ఫ్యూల్ ఇంజెక్టర్ని అది క్లీన్ చేసే క్యారెక్టరిస్టిక్ దానికి ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఒక అడిటివ్ లాగా పనిచేస్తుంది టు బూస్ట్ ది ఓవరాల్ పర్ఫార్మెన్స్. ఇది ఎథనాల్ ఒక బెనిఫిట్స్. పవర్ ప్లాంట్ చూసినట్లయితే సేమ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ 250cc, వన్ ఆఫ్ ద మోస్ట్ రిఫైన్డ్ క్వార్టర్ లీటర్ ఇంజిన్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ అని చెప్పొచ్చు. అది హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్ R&D డిపార్ట్మెంట్. సో 24.5 PS మ్యాక్స్ పవర్ అండ్ 21.5 Nm మ్యాక్స్ టార్క్తో పాటు ఈ 250cc ఎయిర్ కూల్డ్ కమ్ ఆయిల్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ మనకి ఆఫర్ చేయబడింది. అండ్ ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్, పెయింట్ క్వాలిటీ చూసినట్లయితే ఇక్కడ మ్యాట్ ఫినిష్ ఆఫర్ చేస్తారు. అండ్ ఈ గ్రాఫిక్ కానివ్వండి, చాలా ఓవరాల్ ఫినిషింగ్ అనేది ప్రీమియం క్వాలిటీ ఫినిష్ మనకి ఇక్కడ లభిస్తుంది. వెనకాల టైల్ ల్యాంప్ కూడా ఒకలాంటి జ్యువెల్ ఎఫెక్ట్ మనకి కనిపిస్తుంది. అంటే విషయం ఆఫర్ చేస్తే బాగుండేది. LED టర్న్ బ్లింకర్స్ ఆఫర్ చేశారు, చాలా బాగుంది. హ్యాజర్డ్ లైట్స్ కూడా ఆఫర్ చేస్తే అంటే
దే కూడా టిక్ ఆల్ ద బాక్సెస్ అని నాకు అనిపిస్తుంది. అది ఆఫర్ చేయకపోవడము మేబీ నెక్స్ట్ దీంట్లో ఆఫర్ చేస్తారు. అండ్ సీట్ కూడా చూడండి, ప్రీమియం క్వాలిటీ ఫోమ్ సీట్ ఆఫర్ చేయబడింది ఫర్ రైడర్ యాజ్ వెల్ as పిలియన్. లేడీస్ కూడా ఈజీగా ఎక్కొచ్చు, మరీ ఫస్ట్ ఫ్లోర్ సీటింగ్ లెక్క లేకుండా మనకి లేడీస్ ఈజీగా యాక్సెస్ చేసేటట్టు వాళ్ళు ఈజీగా అంటే ప్రాక్టికల్లీ యూజబుల్ గ్రాబ్ బార్స్ ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ టు స్లాట్ యువర్ థై, అంటే మనం కూర్చున్నప్పుడు యూ కెన్ స్లాట్ యువర్ థై ఈజీలీ ఇన్ దిస్ ట్యాంక్ రిసెసెస్ అనమాట. సో అది చాలా బ్యూటిఫుల్లీ డిజైన్ చేయబడిన ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ అండ్ ట్యాంక్ కౌల్స్ అనమాట. టు రిటైన్ దట్ అగ్రెషన్, ఏదైతే మస్క్యులర్ ఫీల్ పల్సర్కి ఉంటుందో, ఆ అగ్రెసివ్ ఫీల్ స్ట్రీట్ ఫైటర్కి ఉంటుందో, పల్సర్ స్ట్రీట్ ఫైటర్కి, అది రిటైన్ చేయడానికి వాళ్ళు ఇక్కడ మనకి డిజైన్ లాంగ్వేజ్ మనకి చూస్తున్నాము. 800 mm సీట్ హైట్, 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనుకుంటా నాకు తెలిసి, మోర్ దెన్ సఫిషియంట్. అండ్ మీరు ఒక్కసారి మన స్పీడో కన్సోల్ పైన ఫోకస్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫుల్ డిజిటల్ కన్సోల్ ఏదైతే దీంట్లో ఉందో 200 NSలో అంత మొత్తం ఫ్లీట్ అప్డేట్ చేయబడిందో సేమ్ అది ఆఫర్ చేశారు. గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, టాకోమీటర్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ప్లస్ డిస్టెన్స్ టు ఎంటీ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. సో దాంట్లో మీరు చూసినట్లయితే ఎంటీసీ ఆన్ అనేది ఇక్కడ వస్తుంది. ఇదే మనము ఆఫ్ చేసుకోవాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేస్తే చాలు, అది చెప్తుంది కీప్ ప్రెస్ అండ్ రిలీజ్ అనగానే ఎంటీసీ ఆఫ్, అంటే మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఏంటి అనేది నేను మీకు ఇది చేస్తాను. అది మళ్ళీ ఆన్ చేసుకోవాలంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే చాలు, మనకి లాంగ్ ప్రెస్ చేసి రిలీజ్ చేస్తే మళ్ళీ ఎంటీసీ అనేది ఆన్ అయిపోతుంది. సో మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ ఎలా పనిచేస్తుంది అంటే, మీరు మిడ్వే త్రూ కార్నర్ ఫుల్ థ్రాటిల్ ఇవ్వాలనుకుంటున్నారు టు యాక్సెలరేట్ ఫాస్ట్లీ అవుట్ ఆఫ్ ద కార్నర్ అంటే, అప్పుడు మీకు రేర్ వీల్ స్పిన్ అయ్యి ఎక్సెస్ వీల్ స్పిన్ అయ్యి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కంట్రోల్ చేసేదే ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. సో ఆ రేర్ వీల్ ట్రాక్షన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట, ఆ పేరులోనే దాని ఒక మీనింగ్ ఉంది. సో అది మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్. ఎస్పెషల్లీ రూకీ రైడర్స్ ఎవరైతే థ్రాటిల్ మాడ్యులేషన్ తెలుసుకోకుండా ఎక్కువ థ్రాటిల్ ఇచ్చేస్తారో వాళ్ళకి ఒక సేఫ్టీ ఫీచర్గా పనిచేస్తుంది మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్. దాంతోపాటు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, అది స్విచబుల్ కాదు. సో ఎప్పటికీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఆన్ ఉంటుంది. ఏబిఎస్ ఫ్రంట్ వీల్ యాజ్ వెల్ as రేర్ వీల్లో పనిచేస్తుంది. మీరు వెట్ సర్ఫేసెస్ పైన ప్యానిక్ బ్రేకింగ్ చేసినప్పుడు కూడా ఫ్రంట్ వీల్ కానీ రేర్ వీల్ కానీ లాక్ అవ్వదు, సో బండి స్కిడ్ అవ్వదు. అది మేజర్ పాయింట్ అనమాట. ఇంజిన్ కౌల్ కూడా చాలా నీట్గా డిజైన్ చేయబడింది. అండ్ ఓవరాల్ ఫీల్ అంటే ప్రైస్ ఏమో 1,51,000 ఎక్స్-షోరూమ్ అనమాట. సో ఈ ప్రైస్కి ఇటువంటి ఫీచర్స్ అంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ ఆఫర్ చేయడము, ఎల్ఈడి లైటింగ్ ఆఫర్ చేయడం, ఫుల్ డిజిటల్ కన్సోల్ ప్లస్ యూఎస్డి ఫోక్స్ ప్లస్ ట్రాక్షన్ కంట్రోల్, ఇవన్నీ ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ అనమాట. ప్లస్ దాంతోపాటు మనకి ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే, మనకి ఏబిఎస్ మోడ్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడి ఉన్నాయి. సో మీరు చూడొచ్చు ఇక్కడ రోడ్ మోడ్లో మనకి ఏబిఎస్ మోడ్ అనమాట, ఇది రైడింగ్ మోడ్స్ కాదు. సో రోడ్ మోడ్ అంటే మనకి బై డిఫాల్ట్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ మనకి డిఫాల్ట్గా పనిచేస్తుంది. అండ్ రెయిన్లో ఇంకా మనకి డబుల్ ప్రెస్ చేస్తే ఈ బటన్ని మోడ్ బటన్ని డబుల్ ప్రెస్ చేస్తే మనకి ఏబిఎస్ మోడ్స్ అనేది మారుతాయి. ప్లస్ రెయిన్లో ఇంకా కొంచెం ఏబిఎస్ ఇంట్రూజన్ హెవీగా ఉంటుంది, ఆఫ్ రోడ్ వస్తుంది. సో ఆఫ్ రోడ్ మోడ్లో మనకి ఏబిఎస్ ఇంట్రూజన్ తక్కువ ఉంటుంది, సచ్ దట్ యూ కెన్ త్రో అరౌండ్ సమ్ డర్ట్ అండ్ గెట్ సమ్ బెటర్ ట్రాక్షన్ అనమాట. సో ఇది ఏబిఎస్ మోడ్స్ అనేది ఫస్ట్ టైం ఈ యొక్క సెగ్మెంట్లో ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. మీకు దీంట్లో అప్డేట్స్లో ఏది బెస్ట్ ఫీచర్ నచ్చింది అండ్ ఏది బెటర్గా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, సచ్ దట్ వీ కెన్ పాస్ ఇట్ ఆన్ టు ద మేనేజ్మెంట్ అండ్ ఫ్యూచర్ అప్గ్రేడ్స్లో అది వాళ్ళు ఇంక్లూడ్ చేయొచ్చు.